హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వం వచ్చాక విధుల నుంచి పక్కన పెట్టేశారు. సో అయితే మనకు ఈ యొక్క వాలంటీర్లను విధుల నుంచి పక్కన పెట్టడంతో ఎన్నికల తరువాత కూడా చాలా మంది విధుల నుంచి అయితే తొలగిపోతూ ఉన్నారనమాట. సో దానితో పాటుగా మనకు వీళ్ళకి సంబంధించి జీతాలు కూడా ఆపేశారు మనకు కంప్లీట్‌గా. 3 నెలల నుంచి వేయడం లేదు. ఈ యొక్క ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో, అప్పటి నుంచి జీతాలు అనేటువంటివి కూడా వేయటం లేదు. సో ఇక దాని తర్వాత మనకు వాలంటీర్ల సంఘం అసోసియేషన్ మొత్తం కూడా అనేక ధర్నాలు అనేటువంటివి చేశారు. సో చాలామంది అధికారులకు సంబంధించి చూసుకుంటే అనేక వినతి పత్రాలు కూడా అందజేసుకున్నారనమాట. బట్ మనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం కూడా రాలేదు మనకు ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి అయితే. అటు జీతాలకు సంబంధించి చూసుకున్నా ఏమీ సమాధానం చెప్పలేదు. అటు విధుల్లోని ఎప్పటి నుంచి తీసుకుంటారు విధుల్లోకి, దానికి సంబంధించి కూడా ఏం సమాచారం అయితే చెప్పలేదన్నమాట. సో అదే కాకుండా రీసెంట్‌గా మొన్న జరిగినటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు సంబంధించి ప్రస్తావన అయితే వస్తుందని చాలామంది కూడా ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకొస్తారని. బట్ అదే విధంగా వాళ్ళకి ఆగిపోయినటువంటి జీతాలన్నీ కూడా తిరిగి మళ్ళా వారి ఖాతాలకు విడుదల చేస్తారని చాలామంది కూడా ఆశతో అయితే ఉన్నారనమాట. సో బట్ మనకు ఆ యొక్క క్యాబినెట్‌లో కూడా వీళ్ళ గురించి ఎటువంటి ప్రస్తావన అయితే తీసుకురాలేదు. సో దాని ద్వారా మనకు ఈ వాలంటీర్ల సంఘం అసోసియేషన్ మొత్తం కూడా ఈరోజు అనగా 31వ తారీఖున ఈ యొక్క చలో విజయవాడ కార్యక్రమం అనేటువంటిది కూడా నిర్వహించాలని అయితే మనకు ఫిక్స్ అయ్యారు. సో ఆల్రెడీ మనకి ఈ యొక్క కార్యక్రమం అయితే కూడా చేసుంటారు నాకు తెలిసి. అయితే మనకు వీళ్ళకి సంబంధించి కూటమి ప్రభుత్వం అసలు ఏ ఉద్దేశంతో ఉంది? ముఖ్యంగా వీళ్ళని అసలు విధుల్లోకి తీసుకురావాలా? లేదా ఒకవేళ వీళ్ళని విధుల్లోకి తీసుకొస్తే ఎప్పటినుంచైతే విధుల్లోకి తీసుకువస్తారు? ఎవరెవరిని తీసుకువస్తారు? అంటే మనకు 2 వర్గాలుగా అయితే ఉన్నారు ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో. అంటే చాలామంది కూడా రాజీనామాలు చేసేసున్నారు. రాజీనామాలు చేసినటువంటి వాళ్ళున్నారు, చేయనటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అది ఎవరెవరిని విధుల్లోకి తీసుకుంటారు? అందరినీ కలిపి తీసుకుంటారా? లేదంటే కేవలం రాజీనామా చేయనటువంటి వాళ్ళనే తీసుకుంటారా? సో నెక్స్ట్ ఇకపోతే అన్నిటికంటే ముఖ్యంగా చూసుకుంటే జీతం బకాయిలు. ఈ జీతం బకాయిలు 3 నెలల జీతం బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారో, అసలు విడుదల చేస్తారా లేదా? సో ఇక మనకు ఎన్నికలకు ముందుగా చెప్పిన విధంగానే రూ. 10,000 జీతం. సో ఈ యొక్క రూ. 10,000 జీతం ఎన్నికలకు ముందుగా మనకు మేనిఫెస్టోలో చెప్పేశారు. బట్ మనకి దీన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తారు? దీన్ని అమల్లోకి తీసుకురావాలంటే వాలంటీర్లను విధుల్లోకి తీసుకురావాలి ఫస్ట్. సో వాలంటీర్లను విధుల్లోకి తీసుకురావాలంటే మనకి ఇంకా దీనికి సంబంధించి డేట్స్ అనేటువంటివి కూడా ఫిక్స్ చేయలేదు. సో ఈ విధంగా మనకు రూ. 10,000 జీతం ఎప్పటి నుంచి అయితే తీసుకువస్తారు? ఈ డీటెయిల్స్ గురించి మొత్తాన్ని కూడా కొంచెం బ్రీఫ్‌గా అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో వాలంటీర్లు అందరూ కూడా చాలా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. అనేక వినతి పత్రాలు కూడా అందజేసుకుంటున్నారు ఇప్పటికీ కూడా. కానీ మనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం, ఎటువంటి సమాధానం కూడా రావడం లేదనమాట. వాళ్ళ నుంచి ఎటువంటి ప్రస్తావన కూడా రావడం లేదు వాలంటీర్లకు సంబంధించి. ఓకేనా? సో కొంచెం బ్రీఫ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసేసుకుందాము ఈ యొక్క వాలంటీర్స్‌ల వ్యవస్థకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకునేసేయండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకి అయితే వెళ్దాము. డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందుగా నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఇది మన ఛానల్ తరపున స్టార్ట్ చేసినటువంటి కొత్త టెలిగ్రామ్ ఛానల్ అనమాట. సో దీంట్లో మనకు ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ మొత్తాన్ని కూడా. సో ప్రతి ఒక్కరైతే ఈ గ్రూప్‌లో జాయిన్ అయితే అవ్వండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. డైలీ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను నేను. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అండి ఇది. ఫాల్స్ ఏమీ కాదు. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయితే అవ్వండి. దీని లింక్ మీకు సబ్స్క్రిప్షన్‌లో ఈ యొక్క డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా డిస్క్రిప్షన్‌లోకి వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే చాలా యాడ్ అయితే అవ్వండి. సో ఇది మీకు చాలా యూజ్ అయితే అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో నా యాడ్ అయ్యి నన్ను సపోర్ట్ అయితే చేసేయండి. ఈ విధంగా అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను ప్రతిరోజు కూడా గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయితే అవ్వండి. సో ఇక మనకు ఈ వాలంటీర్ల సంఘం అసోసియేషన్‌కు సంబంధించి వాలంటీర్ వ్యవస్థను అసలు విధుల్లోకి తీసుకువస్తారా లేదా
అని చాలామంది కూడా డౌట్స్ అనేటువంటిది అయితే ఉందన్నమాట. మనకు రీసెంట్గా జరిగినటువంటి ఈ యొక్క శాసనసభలు ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే అధికారులు చాలామంది కూడా చెప్పారు వాలంటీర్లను ఖచ్చితంగా తీసుకొస్తాము విధుల్లోకి అంటూ. బట్ మనకు విధుల్లోకి తీసుకొస్తామని చెప్తూనే ఉన్నారే కానీ వీళ్ళని విధుల్లోకి అయితే తీసుకోవట్లేదు. ఇది ఇలా ఉంటే వాళ్ళకి 3 నెలల నుంచి జీతాలు కూడా వేయడం లేదనమాట. సో 3 నెలల నుంచి మొత్తంగా 15,000 రూపాయల జీతం అనేటువంటిది పెండింగ్లో అయితే పడిపోయింది వీళ్ళందరికీ సంబంధించి. సో వీటికి సంబంధించి చూసుకుంటే ప్రత్యేకించి రీసెంట్గా ఈ యొక్క బిల్స్ అనేటువంటి వాటిని నిధి యాప్ ఏదైతే ఉందో దాంట్లో కూడా అప్డేట్ కూడా చేశారు. ఆ శాలరీ బిల్స్ అనేటువంటివి అప్డేట్ చేశారే కానీ దానికి సంబంధించిన జీతాలు అయితే ఇంతవరకు ఖాతాలకి అయితే విడుదల చేయలేదు వాలంటీర్లకు సంబంధించి. సో అయితే మనకు ముఖ్యంగా ఈ వాలంటీర్లను విధుల్లోకి తీసుకొచ్చేదే మనకు ఇక్కడ పాయింట్ అన్నమాట. ఈ వాలంటీర్లకు సంబంధించి ఎప్పటి నుంచి విధుల్లోకి తీసుకొస్తారు? సో యాక్చువల్‌గా ఈ సెప్టెంబర్ నెల నుంచి అయితే విధుల్లోకి తీసుకొస్తారని చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ మనకు ప్రభుత్వం వీళ్ళ గురించి అయితే అసలు పట్టించుకున్నట్లయితే ఉందన్నమాట ప్రస్తుతానికి కూడా. సో వాళ్ళందరూ కూడా అనేక ధర్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి మనకు ఎటువంటి ప్రస్తావన కూడా రావడం లేదు వీళ్ళకి సంబంధించి. సో ఇకపోతే మనకు ఈ వాలంటీర్లకు సంబంధించిన 10,000 రూపాయల జీతము. ఈ 10,000 రూపాయల జీతం అనేటువంటి దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే మేనిఫెస్టోలో వాళ్ళందరికీ 10,000 రూపాయల జీతం ఇస్తాము అంటూ చెప్పారు. ఒకవేళ మా ప్రభుత్వం వచ్చినట్లయితే అంటే. సో ఇక ప్రభుత్వం అనేటువంటిది వచ్చింది. ఈ 10,000 రూపాయల జీతం మీకు అందరికీ ఇవ్వాలంటే ఫస్ట్ మీరందరూ విధుల్లో అయితే ఉండాలి. సో ప్రస్తుతానికి మీరెవరు కూడా విధుల్లో లేరు. సో వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే ముందు వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని విధుల్లోకి అయితే తీసుకురావడం. సో వాళ్ళు లేకుండా 10,000 రూపాయలు పెంచినటువంటి జీతం ఎట్లా ఇవ్వగలరు? ఇవ్వలేరు కదా! సో అదేవిధంగా వీళ్ళందరికీ సంబంధించి కొత్త విధులైనటువంటివి కూడా అప్పచెప్తామని కూడా తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ చేయాలంటే మనకు విధుల్లో నుంచి తొలగించినటువంటి వాలంటీర్ల మొత్తాన్ని కూడా విధుల్లోకి తీసుకురావడమే. సో దీనికోసం ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్స్ మొత్తం కూడా సో అనేక ధర్నాలు అనేటువంటివి అయితే చేస్తూ ఉన్నారు. సో చాలామంది కూడా వినతి పత్రాలు అనేటువంటివి అయితే రాస్తూ ఉన్నారు. మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి అంటూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా. సో చూద్దాం ముందు ముందు రోజుల్లో ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటుందో. మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.